హలో ఎవ్రీవన్. ఈరోజు నుంచి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే బేస్డ్ ఆన్ ద డైలీ కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి కానీ నేను ఎవ్రీ ఆర్టికల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడతాను. సో మీకు టైం ఉంటే, సో యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ వాచ్ మై వీడియోస్. సో ఈ ఆర్టికల్స్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఆర్టికల్ 108, వాట్ ఈస్ ద ఆర్టికల్ 109 అండ్ 112లో ప్రొవిజన్స్ ఏమేమి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అడుగుతున్నారు. సో ఈరోజు నుంచి మనం ఈ వీడియోస్లో ఈ ఆర్టికల్స్ గురించి డీప్గా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సో టుడేస్ వీడియో వీ కెన్ స్టార్ట్ ఆర్టికల్ 1 అనమాట. సో మనకి ఆర్టికల్ 1 to 4 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్ 1 నుంచి 4 వరకు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చెప్పింది. సో ఇది షెడ్యూల్ 1లో కూడా ఉంటుంది. షెడ్యూల్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 1. ద ఆర్టికల్ 1 కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. సో 2 టైప్స్గా డివైడ్ చేసి ఉంటారు. సో నెంబర్ 1 వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్టేట్. నెంబర్ 2 వచ్చేసి టైప్ ఆఫ్ పాలిటీ. సో నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద స్టేట్. నేమ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఇండియా, దట్ ఈస్ భారత్. యాక్చువల్గా ఈ నేమ్ పెట్టడానికి కారణము, ఇనిషియల్గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసే టైంలో కొంతమంది వచ్చేసి ఇండియన్ నేమ్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది వచ్చేసి భారత్ అనే నేమ్ సజెస్ట్ చేశారు. ఇండియా అంటే మనం బ్రిటిష్ తర్వాత వచ్చిన నేమ్ ఇండియా అంటారు. భారత్ అంటే మనకి ఏషియన్ టైం నుంచి భారత్ అని పిలుస్తారు అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ కాంట్రవర్సీ తర్వాత సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏం డిసైడ్ చేసిందంటే ఇండియా దట్ ఈస్ భారత్ అనే నేమ్ని డిసైడ్ చేసింది అనమాట. సో టైప్ ఆఫ్ పాలిటీ వచ్చేసి ఇండియా వచ్చేసి యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే యాక్చువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్ ఉంటాయి అన్నమాట. 1 వచ్చేసి బై అగ్రిమెంట్, నెంబర్ 2 వచ్చేసి బై వాలంటరీ పర్పస్ అనమాట. బై అగ్రిమెంట్ అంటే మనము యూఎస్ఏ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. బై వాలంటరీ పర్పస్ అంటే ఇండియా. అంటే సో ఇండియా కాన్స్టిట్యూషన్లో మనకి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే వర్డ్ మెన్షన్ అయ్యింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ వర్డ్ మెన్షన్ చేసింటారు. సో రాదర్ దాన్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బదులు యూనియన్ ఆఫ్ ఇండియా అనే వర్డ్ మెన్షన్ చేసింటారు అనమాట. సో దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ పాలిటీ అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి యూనియన్ ఆఫ్ ఇండియా అన్నా కదా, యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్పిద్ది అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఈజ్ ఇండిస్ట్రిక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రిక్టబుల్ స్టేట్స్ అనమాట. అంటే ఇండియా అనేది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయ్యేకి లేదు. బట్ ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో స్టేట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్స్ అనేటివి డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది చెప్పిద్ది అనమాట. సో దిస్ ఇస్ ఆర్టికల్ 1 ఫస్ట్ క్లాస్ అనమాట. సో టెరిటరీ ఆఫ్ ఇండియా మనకి ఇంపార్టెంట్ బిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. దట్ ఈస్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ వైడర్ దాన్ యూనియన్ ఆఫ్ ఇండియా. బికాస్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్టేట్స్ ఉంటాయి, యూటీస్ ఉంటాయి, అక్వైర్డ్ టెరిటరీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. సో మనకి యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్ మాత్రం కన్సిడర్ చేస్తాం అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ వైడర్ ఎక్స్పెన్షన్ దాన్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ ఇండియాలో మనకి 3 టైప్స్ ఆఫ్ టెరిటరీస్ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి టెరిటరీ ఆఫ్ స్టేట్స్, సెకండ్ వన్ వచ్చేసి యూనియన్ టెరిటరీ, థర్డ్ వన్ వచ్చేసి అక్వైర్డ్ టెరిటరీ అనమాట. సో ఈ యొక్క టెరిటరీ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ యొక్క నేమ్స్ వచ్చేసి మనకి షెడ్యూల్ 1లో మెన్షన్ చేసింటారు అనమాట. సో అక్వైర్డ్ టెరిటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరిటరీస్ అనమాట. సో దిట్ ఈస్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అనమాట. లైక్ యూనియన్ టెరిటరీస్ లాగా దీన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తారనమాట. సో విత్ ఇన్ స్టేట్స్ మనకి మనకి 5th and 6th షెడ్యూల్ పార్ట్స్గా డివైడ్ చేసి ట్రైబల్ అండ్ షెడ్యూల్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేషన్ సాగిస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద
concept of Article 1. Thank you, friends. If you like, please subscribe and share my videos. Thank you, friends.